కాఫీ పొడి మా ఇంట్లోనే నిండుకుంది. వెళ్ళు వెళ్ళు. ఈ మాట ముందే చెప్పొచ్చుగా, ఇన్ని చెప్పడం ఎందుకో? పని లేక వెళ్ళవే వెళ్ళు. నా చూపు అలా ఉంచి అసలు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయో అది తెలుసుకో ముందు. సుడి తప్పో చూపు తప్పో తేలుతుంది. ఎందుకమ్మా ఆవిడ్ని అనడం అనిపించుకోవడం? చూడు, పొల్లేసి లేనిపోని అనుమానం పెట్టి వెళ్ళింది. అది పెట్టేలేదేంటే దాని మొహం. అబ్బాయి జాతకం తెప్పించాను, పంతులు గారికి చూపించాలనుకుంటున్నాను. నా జాతకం ఆయనకి తెలిసిందే కదా. ఆ అబ్బాయి జాతకం తెలీదుగా. అలాంటిదేమైనా ఉంటే ముందే ఉండాలి. ఇప్పుడా? ఇప్పుడేగా సంబంధం ముగ్గు మీదకొచ్చింది. జాతకాలు కలిసినా నాకు ఆ మంగమ్మ మీద అనుమానంగా ఉంది. నిన్న ఆవిడ అన్ని చెప్పాక ఇంకా భయం ఎందుకే? నువ్వు నాన్నకి కాఫీ టిఫిన్ల సంగతి చూసుకో. నేను పిన్ని పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. శకుంతల పదక్క. పద. దాచడానికి ఏం లేదమ్మా, జాతకాలు బాగున్నాయి, చక్కగా కలిశాయి. కాకపోతే కాకపోతే అంటున్నారేంటి? ఏం లేదమ్మా, అప్పుడు ముహూర్తం పెట్టినప్పుడు అన్ని వివరాలు దివ్యంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కుజుడు కాస్త వక్రంగా ఉన్నందున అమ్మవారు ఉగ్రంగా ఉన్నారు. అనయ్య, వదిన శకుంతల కనపట్టలేదేంటి? ఏడకెళ్ళారు? అమ్మా సీత, సీత అమ్మా. నాన్న, కాఫీ తీసుకోండి. బాబాయ్. అయ్యమ్మా. అమ్మా సీత, అమ్మాను శకుంతల ఎక్కడికి వెళ్ళారు? కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు బాబాయ్. కూరలు నిన్న సాయంత్రంగా బుట్టెడు తీసుకొచ్చాను. చెప్పిన వాటిలో నువ్వు సగమే తీసుకొచ్చావంటే కదా. ఇదేదో వ్యవహారం దాపడుతుందే. పంతులు గారు, కీడేమన్నా? రామరామ, అవేం మాటలమ్మా? కళ్యాణ చక్రం భేషుగ్గా ఉంది, కాకపోతే చిన్న క్రతువు. ఏంటండి అది? ఏమీ లేదమ్మా, అమ్మవారి ప్రీత్యర్థం కూష్మాండ ఖండన జరగాలి. అంటే మంచి గుమ్మిడికాయని బలివ్వాలి. రాహుకేతువుల పూజ చేయించండి. వీలైతే 9 వారాలు అమ్మాయి చేత అమ్మవారికి పాలాభిషేకం చేయిస్తే మంగళ వాయిద్యాలు దివ్యంగా మోగుతాయి. మాంగళ్యధారణ మంచిగా జరుగుతుంది. ఈ అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం రెండూ కూడా దివ్యంగా ఉన్నాయి. ఈ అబ్బాయి సీత కోసమే పుట్టినట్టుగా ఉన్నాడు. మీరన్న పూజలు చేయిస్తే ఇంకా ఏ ఆటంకాలు ఉండవంటారా? శాస్త్రం చెబుతోంది. దాన్ని నమ్మి బతికేవాడిని నేను చెబుతున్నా, నన్ను నమ్మండి. శుభకార్యం దివ్యంగా జరుగుతుంది. పంతులు గారు, ఏంటమ్మా? మా గురించి, సీత పెళ్లి విషయంలో జరిగిన విషయాలన్నిటి గురించి మీకు వివరంగా తెలుసు. ఆ మంగమ్మ గారు మా మీద కక్ష కట్టారు. మేమిలా సంబంధాలు చూస్తున్నామని దయచేసి వారికి తెలియనివ్వకండి. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయించమంటారు. నా మీద నమ్మకం ఉంచి మీరు నిర్భయంగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. బ్రాహ్మణుడిగా వచ్చి బ్రహ్మాండంగా పూజ పెళ్లి అన్ని దగ్గరుండి జరిపిస్తా. ఇదిగో తీసుకోండమ్మా. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, మంచిది. శుభం భూయాత్. నమస్తే. వెళ్ళి చాలా సేపేది, ఇంకా రాలేదే. కాస్త వెనక ముందు వస్తారులేరా. ఇప్పుడు నీకు వాళ్ళతో పని ఏంటి? ఆకలి అన్నయ్య, ఆకలి. టిఫిన్ టైం అయ్యిందిగా. అదిగో వచ్చేసారు. ఎమ్మ శకుంతల ఎక్కడికి వెళ్ళారు? రాధాకృష్ణ నీకోసం తెక్కలవరిస్తున్నాడు. ఏ చంటి పిల్లోడా అంత కలవరించడానికి? ఎక్కడికి వెళ్ళారు? ఆకలి ఎక్కువైన వాళ్ళకి ప్రభుత్వ పెన్షన్ ఇస్తున్నారంటే మంత్రి గారిని కలవడానికి వెళ్ళాం. నీకు ఎకశకాలు ఎక్కువయ్యాయి. నీకు మళ్ళీ ఎంక్వైరీలు ఎక్కువయ్యాయి.
కూరగాయలయ్యి. సీత ఏమో కూరగాయలకి వెళ్ళారంది. మార్కెట్ కట్టేశారు. నోరు తెరిచారేంటి? పదండి టిఫిన్ చేద్దరు గాని. రా అన్నయ్య, టిఫిన్ అంటే చేద్దాం. తర్వాత చేస్తాను లేరా, నువ్వు వెళ్ళు. ఆ మాట అన్నా బాగుంది. రాబే, ఆకలేస్తుంది. ఇందాక తనగా టిఫిన్ రెడీ ఎప్పుడు ఆకలి కోరేగా. ఏదో జరుగుతుంది, ఏదేదో జరిగిపోతా ఉంది. ఏంటమ్మా వెళ్ళిన పని ఏమైంది? పంతులు గారు ఏమన్నారు? అంతా బావుందే, కానీ పెళ్లికి ముందు పూజ ఒకటి చేయమన్నారు. ఏం పూజ అబ్బది? ఏం